అధ్యక్షుడిగా రెండోసారి పదవీ బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ ఇటీవలి కాలంలో దూకుడుగా వ్యవహరిస్తున్నారు. తన అధికారాన్ని విస్తరించడం కోసం సంస్కరణల పేరుతో ఊహించని నిర్ణయాలు తీసుకుంటూ వందలాది ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ తో విరుచుకు పడుతున్నారు. ఈ ఆర్డర్స్ అమెరికా ప్రభుత్వ వ్యవస్థలో పెద్ద మార్పులు తీసుకొస్తున్నాయి. దీంతో ఆయన పాలనా తీరుపై సొంత దేశంలోనే కాక అంతర్జాతీయంగానూ విమర్శలు వస్తున్నాయి. ట్రంప్ నిర్ణయాల కారణంగా పలు దేశాలతో సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ట్రంప్ నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ గతంలో నో కింగ్స్ నిరసనలు చేపట్టిన అమెరికన్స్ ఇప్పుడు మరోసారి దేశవ్యాప్తంగా ఆందోళనలకు దిగారు. ఈ ఏడాది జూన్లో జరిగిన నో కింగ్స్ ప్రొటెస్ట్లు ఇప్పుడు మరోసారి చోటు చేసుకున్నాయి. దీనిపై ట్రంప్ వెటకారంగా స్పందించారు. ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు అమెరికాకు గుదిబండగా మారుతున్నాయి. ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే వందల కొద్ది ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై సంతకాలు చేశారు. అందులో ఫెడరల్ ఏజెన్సీలను కట్ చేయడం, ఉద్యోగాలను తొలగించడంతో పాటు ట్రంప్పై దేశవ్యాప్తంగా విమర్శలు వచ్చాయి. ట్రంప్ నిర్ణయాలను సవాల్ చేస్తూ చాలా మంది కోర్టు మెట్లెక్కారు. దీంతో కోర్టులో ట్రంప్కు ఎదురు దెబ్బలు తగిలాయి. ఇక ఇతర దేశాలతోనూ అమెరికా సంబంధాలు తీవ్రంగా దెబ్బతింటున్నాయి. ఈ నేపథ్యంలో ట్రంప్ నిరంకుశత్వాన్ని వ్యతిరేకిస్తూ అమెరికా వ్యాప్తంగా నో కింగ్స్ పేరుతో భారీగా ఆందోళనలు జరుగుతున్నాయి. జూన్ నెలలో జరిగిన నో కింగ్స్ ఆందోళనలను కంటిన్యూ చేస్తూ తాజాగా అమెరికా వ్యాప్తంగా మరోసారి ప్రజలు రోడ్డెక్కారు. అమెరికాలో రాజులు లేరని, ట్రంప్ రాజులా వ్యవహరించవద్దంటూ ప్రజలు నినదించారు. 50 రాష్ట్రాల్లో దాదాపు 2500కు పైగా ప్రదేశాల్లో నిరసనలు చేపట్టనుండగా పలు ఐరోపా దేశాల్లో వీరికి మద్దతుగా నిరసన కార్యక్రమాలు జరిగాయి. ఈ నిరసనలు ఆగస్టు 18, 2025న రెండోసారి జరిగాయి. దాదాపు 7 మిలియన్ల మంది పాల్గొన్నారు. ఇది ఆధునిక చరిత్రలో అధ్యక్షుడికి వ్యతిరేకంగా అతిపెద్ద ర్యాలీగా మారింది. ట్రంప్ అధికారం చేపట్టగానే పాలనాలో సంస్కరణలు తీసుకురావాలని, ప్రభుత్వ ఖర్చులను తగ్గించాలనే ఉద్దేశంతో ఎలన్ మస్క్ సారథ్యంలోని డోజ్ను ఏర్పాటు చేశారు. ప్రభుత్వం చేస్తున్న అనవసర ఖర్చును తగ్గించేందుకు ఆ సమయంలో డోజ్ వేలాది మంది ఉద్యోగులను తొలగించింది. మొత్తంగా 1,00,000 మందికి పైగా ఫెడరల్ ఉద్యోగులను తొలగించారు. ఇక ఆ తర్వాత జన్మతః పౌరసత్వం, ట్రాన్స్జెండర్లను గుర్తించకపోవడం, అక్రమ వలసలపై కఠిన నిర్ణయాలు తీసుకున్నారు. అమెరికాలో పుట్టిన ప్రతి పిల్లవాడికి జన్మతః పౌరసత్వం లభిస్తుంది. అయితే ట్రంప్ దీన్ని తన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా రద్దు చేయాలని ప్రయత్నించారు. ఇక అక్రమ వలసలను గుర్తించేందుకు అమెరికా వ్యాప్తంగా పెద్ద ఎత్తున సోదాలు నిర్వహించారు. ఈ విషయంపై స్థానికంగా జరుగుతున్న నిరసనలను అడ్డుకునేందుకు ట్రంప్ అనేక రాష్ట్రాల్లో జాతీయ బలగాలను మోహరించారు. టెక్సాస్, కాలిఫోర్నియా వంటి రాష్ట్రాల్లో గవర్నర్లు వ్యతిరేకించినప్పటికీ ట్రంప్ నేషనల్ గార్డ్స్ను మోహరించారు. దీంతో ట్రంప్పై దేశవ్యాప్తంగా నెగటివిటీ వచ్చింది. ఈ చర్యలు అమెరికన్లలో భయాన్ని, అసంతృప్తిని మరింత పెంచాయి. ప్రజాస్వామ్యం దెబ్బతింటోందనే భావనను బలపరిచాయి. మొత్తంగా ట్రంప్ విధానాలు నిరంకుశంగా ఉన్నాయని ఆరోపిస్తున్న అమెరికన్లు అధ్యక్షుడికి వ్యతిరేకంగా నో కింగ్స్ పేరుతో నిరసనలు ప్రారంభించారు. ఈ ఆరోపణలు ట్రంప్ అధికారాన్ని ఏకాధిపత్యంగా వాడుతున్నారని, అధ్యక్షుడు రాజులా వ్యవహరిస్తున్నారని మండిపడుతున్నారు. అమెరికాలో రాజులు లేరని, అవినీతి, క్రూరత్వానికి వ్యతిరేక పోరాటంలో వెనక్కి తగ్గమంటూ ప్రత్యేక వెబ్సైట్లో నిరసనల నిర్వాహకులు పేర్కొన్నారు. NoKings.org పేరుతో వెబ్సైట్ను ప్రారంభించి నిరసనలు ఎక్కడ జరుగుతున్నాయో, ఎలా చేరుకోవాలో వివరాలు ఇస్తున్నారు. జూన్ 14న అమెరికన్ ఆర్మీ 250వ వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన పరేడ్లో ట్రంప్ పాల్గొన్న సమయంలో ఈ నో కింగ్స్ ఉద్యమం ప్రారంభమైంది. లక్షలాది మంది వీధుల్లోకి వచ్చి ట్రంప్ అజెండాకు వ్యతిరేకంగా నిరసనలు చేపట్టారు. దాదాపు 5 మిలియన్ల మంది 2,000కి పైగా ప్రదేశాల్లో పాల్గొన్నారు. న్యూయార్క్, లాస్ ఏంజల్స్, చికాగో వంటి నగరాల్లో భారీ ర్యాలీలు జరిగాయి. అయితే ఇటీవల అమెరికాలో కాంగ్రెస్లో నిధుల విడుదల బిల్లు ఆమోదం పొందకపోవడంతో అమెరికా షట్డౌన్లోకి వెళ్లిపోయింది. 2019లో తొలిసారి ట్రంప్ హయాంలో షట్డౌన్ అవ్వగా ఇప్పుడు మరోసారి షట్డౌన్లోకి వెళ్ళింది. దీంతో 3 వారాలుగా అమెరికాలో అనేక సేవలు నిలిచిపోయాయి. ఇది లక్షలాది మంది ఉద్యోగులపై ప్రభావం చూపిస్తోంది. 7,50,000 మంది ఉద్యోగాలకు ఎసరు పడింది. చాలా మందికి జీతాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిస్థితులన్నీ అమెరికన్లలో మరింత ఆగ్రహానికి,
రేకెత్తిస్తున్నట్లు తెలుస్తోంది. డెమోక్రటిక్ స్టేట్స్కు $26 బిలియన్ ఫ్రీజ్ చేశారు. ఈ క్రమంలో ట్రంప్కు వ్యతిరేకంగా మరోసారి దేశవ్యాప్తంగా నో కింగ్స్ ఆందోళనలు జరుగుతున్నాయి. అయితే ఈ నో కింగ్స్ ఉద్యమాన్ని వైట్ హౌస్తో పాటు రిపబ్లికన్లు తోసిపుచ్చారు. ఈ ర్యాలీలను వైట్ హౌస్ హేట్ అమెరికా ర్యాలీలుగా అభివర్ణించింది. దీనిపై ట్రంప్ ఓ ఏఐ వీడియోను పోస్ట్ చేసి ప్రతిపక్షాలను ట్రోల్ చేశారు. ఈ ర్యాలీల్లో పాల్గొనే వారంతా అమెరికా రాజకీయాలకు దూరంగా ఉండేవారేనని, ఇవి హేట్ అమెరికా నిరసనలని పేర్కొన్నారు. ఈ ఆందోళనల్లో పాల్గొనే వారిని రిపబ్లికన్లు యాంటీ అమెరికన్లుగా చిత్రీకరించారు. ఈ నిరసనలు అమెరికా షట్డౌన్ను మరింత పెంచుతున్నాయన్నారు. మరోవైపు తాజాగా జరుగుతున్న ఆందోళనలపై ట్రంప్ ఓ కార్యక్రమంలో స్పందించారు. తాను రాజును కాదని అమెరికాను గొప్పగా చేయడానికి హార్డ్ వర్క్ చేస్తున్నానని తెలిపారు. మరోవైపు తాజా నిరసనల నేపథ్యంలో ఆయా రాష్ట్ర గవర్నర్లు అప్రమత్తమయ్యారు. ఎలాంటి హింసాత్మక ఘటనలు చోటు చేసుకోకుండా లా అండ్ ఆర్డర్ను కాపాడేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇక ముందస్తు చర్యగా జాతీయ బలగాలను రంగంలోకి దించారు. శాన్ ఫ్రాన్సిస్కో, ఇతర నగరాల్లో నేషనల్ గార్డ్ డిప్లాయ్ చేయాలని ట్రంప్ సూచించారు.